టీమిండియా విమెన్స్ క్రికెట్ స్టార్ ప్లేయరు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. తండ్రికి అనారోగ్యం కారణంగానే పెళ్లిని పోస్ట్ పోన్ చేశారని నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో స్మృతి పెళ్లిపై ఓ దారుణమైన రూమరు స్ప్రెడ్ అవుతుంది. స్మృతిని తన కాబోయే భర్త పలాస్ ముచ్చల్ మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెళ్లికి ముందు రాత్రే ప్రియుడి సీక్రెట్ అఫైర్ గురించి స్మృతికి తెలిసిందని సమాచారం. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకే స్మృతి పెళ్లి ఆగిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తండ్రి హార్ట్ అటాక్తో హాస్పిటల్లో చేరడం వల్లనే తన పెళ్లిని పోస్ట్ పోన్ చేయాలని స్మృతి చెప్పినట్లు ఆమె మేనేజర్ తెలిపారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా పలాస్ కూడా హాస్పిటల్లో చేరాడు. ఈ నేపథ్యంలోనే నెట్టింట్లో సంచలన విషయాలు తెర మీదకు వచ్చాయి. పలాష్కి సంబంధించిన సీక్రెట్ అఫైర్స్ ను స్మృతి తండ్రి గుర్తించారని, పలాస్ను నిలదీయటంతో గొడవకు దారితీసిందని, అప్పుడే ఆయనకు గుండెపోటు వచ్చిందని గాసిప్స్ వినిపించాయి. ఇక పెళ్లి వాయిదా పడిన కొద్దిసేపటికే పలాష్ ముచ్చల్ ఒక మహిళతో చేసినట్లు ఆరోపిస్తున్న పర్సనల్ చాట్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కొరియోగ్రాఫర్ అని చెప్పుకునే మేరీ డికోస్టా పేరుతో ఈ స్క్రీన్ షాట్లు బయటికి రాగా అవి రెడిట్లో వైరల్గా మారాయి. ప్రస్తుతం ఈ పోస్టులు చేసిన అకౌంట్ డీయాక్టివేట్ అయింది. ఈ చాట్లు లేటెస్ట్వి కావు, మే 2025 నాటివిగా తెలుస్తుంది. స్క్రీన్ షాట్లలో పలాస్ ముచ్చల్ ఆ మహిళను స్విమ్మింగ్కు ఆహ్వానించడం, ఆమె తనతో ఉన్న రిలేషన్షిప్ గురించి ప్రశ్నించగా అతను తడబడటం, ఆమెను కలవటానికి పదే పదే ఒత్తిడి చేయడం కనిపిస్తుంది. ఇవి పలాస్ ఫ్లర్టింగ్ మెసేజ్లుగా తెలుస్తున్నాయి. తనవి తాను పొగుడుకుంటూ పంపిన చాట్గా ఆరోపణలు వచ్చాయి. ఇందులో పలాసు స్మృతి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తనతో బంధం పాతబడిందని, మేరీని తనతో డేటింగ్కు రావాల్సిందిగా, ఎంజాయ్ చేద్దామంటూ పర్సనల్ చాట్ చేసినట్లు వైరల్ అవుతుంది. మరోవైపు పెళ్లికి సంబంధించిన వీడియోలు స్మృతి డిలీట్ చేసినప్పటికీ పలాస్తో గతంలో దిగిన ఫోటోలన్నీ స్మృతి అలాగే ఉంచింది. ఈ నేపథ్యంలోనే స్మృతి పలాస్ రిలేషన్ని చూసి గిట్టని వాళ్లే ఇలా చేస్తున్నారని, స్మృతి తండ్రి కోలుకోగానే వీరి పెళ్లి జరుగుతుందని అభిమానులు అంటున్నారు. మహారాష్ట్రకు చెందిన స్మృతి మంధాన ఇండోర్కు చెందిన పలాష్ ముచ్చల్తో 2019 నుంచి డేటింగ్లో ఉంది. స్మృతి భారత క్రికెట్ జట్టు ఓపెనర్, వైస్ కెప్టెన్గా రాణిస్తుండగా పలాష్ బాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. రీసెంట్గానే ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాతే స్మృతి పలాష్ల రిలేషన్ తెర మీదకు వచ్చింది. పలాష్ స్మృతి వరల్డ్ కప్ సాధించిన చోటే ప్రపోజ్ చేయడం, స్మృతి ఎంగేజ్మెంట్ రింగ్తో రీల్స్ చేయడంతో వీరిద్దరి పెళ్లి వార్త నెట్టింట్లో వైరల్ అయింది. ఇక ఆ తర్వాత పెళ్లి తంతులో భాగంగా హల్దీ, సంగీత్ వేడుకల్లో జంటగా సందడి చేశారు వీరిద్దరు. నవంబర్ 23న వివాహానికి కొన్ని గంటల ముందు వీరి పెళ్లి వాయిదా పడటంతో రకరకాల రూమర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్న రెండు కుటుంబాల నుంచి ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. పలాష్ సోదరి బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ మాత్రం స్మృతి తండ్రి అనారోగ్యం వల్లే పెళ్లిని వాయిదా వేశామని తెలిపారు. మరి నిజంగానే పలాష్ స్మృతిని చీట్ చేశాడా, లేక ఇవన్నీ కేవలం పుకార్లేనా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.